సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎంఆర్ఎఫ్ కాలనీ, గాయత్రీనగర్, మైత్రీనగర్, రామాంజనేయ కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. పటాన్ చెరువు, రామచంద్రాపురం, బిహెచ్ఎల్, అమీన్పూర్ మండలాల్లో ఉదయం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది సంగారెడ్డికి. దీనికి సంబంధించి సంగారెడ్డిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సిద్దిపేటలో నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలోనైతే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సంగారెడ్డి, అట్లాగే పటాన్ చెరువు, ఇటు ఆందోళన నియోజకవర్గ ప్రాంతాల్లో, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం నమోదైంది. అక్కడ ముఖ్యంగా గాయత్రి నగర్ కాలనీ, మిగతా కాలనీలన్నీ కూడా జలమయం నిండిపోయినటువంటి పరిస్థితి. గాయత్రి నగర్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ఇళ్లలోంచి ప్రజలు బయటికి రానటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అక్కడ కొంత ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పటాన్ చెరువు ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. అటు బిహెచ్ఈఎల్ ఈ ప్రాంతాల్లో, అటు అమీన్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదై ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సదాశివపేట ఎంఆర్ఎఫ్ సంబంధించిన ప్రాంతంలో, ఎంఆర్ఎఫ్ కాలనీ ప్రాంతాలు కూడా వరద నీటితోటి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు మెదక్ ప్రాంతంలో కూడా మెదక్ నియోజకవర్గంలో అటు పటాన్ చెరువు, మన ఏడుపాయల ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు అటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ రోజు 9 గేట్లు ఎత్తి సింగూరు ప్రాజెక్టు నుంచి 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో 90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం కోసం అవసరమైన ఏర్పాటు చేశారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కానీ, గొర్రె కాపర్లు కానీ, రైతులు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అటు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులో ఇప్పటికే భారీగా వరద నీరు ఉంది. నిన్న దాదాపు 10-14 రోజులుగా 7 గేట్లు ఎత్తి 70,000 క్యూసెక్ల నీటిని బయటికి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. అటు పోచారం ప్రాజెక్టులోకి, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అటువైపు ఉంది. ఇక ఇటు ఏడుపాయల వద్ద కూడా, మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం వద్ద కూడా భారీగా మంజీరా నది నీటికి సంబంధించిన ఉధృతి కొనసాగుతుంది. గత 14 రోజులుగా ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రంలోని ప్రధాన దేవాలయం పూర్తిగా మూతపడిపోయింది. గత నెలలో కూడా చాలా రోజులు, దాదాపు 20-25 రోజుల పాటు దేవాలయం వద్ద వరద నీరు కొనసాగిన నేపథ్యంలో గత నెలలో కూడా 25 రోజుల పాటు ప్రధాన దేవాలయం మూతపడి రాజగోపురంలోనే అక్కడ పూజ నిర్వహించేటువంటి పరిస్థితి కనిపించింది. ఈసారి ఒకవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు అక్కడ ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం. అయితే ఈసారి భారీ వర్షాలు, ఈ వరద ఏదైతే ఉందో సింగూరు నుంచి విడుదల చేస్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి దేవాలయం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 14 రోజులుగా కూడా ఇక్కడ దేవాలయం మూసి ఉన్న నేపథ్యంలో ప్రధాన దేవాలయంలో ఈసారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడనే ఉత్సవాలు కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు ఇంత పెద్ద ఎత్తున, అంటే ఒకసారి 25 రోజులు, మళ్ళీ ఒక 14, దాదాపు 40 రోజుల పాటు ప్రధాన దేవాలయం మూసి ఉండడం అనేది ఈ చరిత్రలో కొంత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇదే మొట్టమొదటిసారి. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఇట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడే ఇట్లా జరుగుతుంది భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అని చెప్తున్నారు. మరోవైపు అటు చెరువులు, గుంటలు, వాగులు, వంకలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పొంగి పొరుగుతున్నాయి. గత నెలలో కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాగులు, వంకలన్నీ కూడా నిండిపోయి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి జిల్లాలోని మొత్తం 11 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో చెరువులు కూడా పూర్తిగా నిండిపోయి అరుగులు పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున అరుగులు పారుతున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలు, ఇటు మెదక్ ప్రాంతంలోని
పలు ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నది. చేగుంట, రామాయంపేట ఈ ప్రాంతాల్లో కూడా కొంత భారీ వర్షాలకు పలు చోట్ల కాలనీలోకి నీళ్లు వచ్చి ప్రజలంతా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి సిద్దిపేట జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు నమోదు కానప్పటికీ సిద్దిపేట జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండానైతే ముసురు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల జనజీవనం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మొత్తం అదే పరిస్థితి కొనసాగుతుంది. అంతటా కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొడుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు కొంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిదని చెప్పి పోలీస్ శాఖ కూడా చెప్తున్నటువంటి. అయితే రంగాచారి, అంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం, మరో 3 రోజుల పాటు కూడా వర్షం ఉందంటూ వాతావరణ అధికారులు చెప్తున్నారు. మరి లోతట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఏమైనా అప్రమత్తం చేశారా? దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో, అటు మెదక్ జిల్లాలో, ఈ సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత భారీ వర్షాలు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు, ఎందుకంటే గత నెలలో ఆ అధికారులు కొంత ఆలస్యంగా మేల్కొన్న నేపథ్యంలో మెదక్లో చాలా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. మెదక్లో చాలా కాలనీలు, అటు దూప్ సింగ్ తండా కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున వరద నీటిలో మునిగిపోయి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే అప్పుడు అధికారులు సరైన స్పందన లేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అయితే ఈసారి మాత్రం కొంత అధికారులు ముందుగానే, అంటే కలెక్టర్లేట్ నుంచి వెంటనే వాళ్ళ అధికారులకు సమాచారం ఇవ్వడం, వాళ్ళు కొంత ప్రకటనలు మాత్రం జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అయితే కాలనీల్లోకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అటు మెదక్లో పెద్ద ఎత్తున పలు కాలనీలోకి నీళ్లు వచ్చినా కూడా, ఇటు సంగారెడ్డిలోని ఇప్పటికీ చాలా కాలనీలోకి నీళ్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ అధికారులు మాత్రం పెద్దగా స్పందన కనిపించడం లేదు. వరద నీళ్లు మాత్రం వెళ్ళిపోవడానికి కొంత ఏర్పాట్లు ఎవరు చేసినట్టున్నారు, కానీ అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో పెద్దగా స్పందన మాత్రం కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో అధికారులు స్పందించడం లేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో నెలకొని ఉన్నది. మొత్తానికైతే భారీ వర్షాలు ప్రజల్ని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పటంచెరువులోని పలు కాలనీలకు సంబంధించిన ప్రాంతాలు, అటు బిహెచ్సిఎల్ కావచ్చు, ఇటు అమీన్పూర్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలే స్వయంగా అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.